హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేశారని అనుకుంటున్నాను. రీతు డెమాన్ రీతు డెమాన్ గొడవ అదొక్కటి వామ్మో ఘోరం అనిపించింది. తర్వాత మాధురి రీతుకు ఒక సీక్రెట్ టాస్క్ ఇస్తారు. సీక్రెట్ టాస్క్లో రీతు గెలుస్తుంది కిల్ అని మాధురి దాని మీద రాస్తే ఇంకా మాధురికి మంటలు వేస్తుంది. నాకు తెలుసు మాధురి గారు నిజంగా ఏందిరా బాబోయ్ వీళ్ళ సోది భరించలేకపోతున్నాయి. తనుజ వీళ్ళదైతే నాకు అస్సలు నచ్చట్లేదు. అయినాక మాధురి గారు ఎందుకు తనుజతో అంత క్లోజ్ ఉన్నారో కూడా మాధురి గారికి తెలుసు. తనుజ ఇంకా క్లోజ్ ఉంటుంది. నాకు తనుజ విషయంలో చాలా కోపం వచ్చింది. తనుజ అరే ఏంటి అలా మాట్లాడుతున్నా అంటది. ఇదే కానీ బయట ఉండింటే జుట్టు పట్టి బండకేసి కొడుతుంటే అనే ఒక మాట అస్సలు కరెక్ట్. ఈ ఇంట్లో వరస్ట్ అంటే నువ్వే, నీ బిహేవియరే వరస్ట్. నువ్వు ఇండివిజువల్గా ఆడదామని వచ్చావు, లేదు డిమాండ్ని గెలిపిస్తామని వచ్చావు అని అంటాడు. ఇంత ఘోరమైన మాటలా ఏంట్రా బాబు. ఆ అమ్మాయి పాపం రీతు ఏడుస్తూనే ఉంది. వీళ్ళు ఎవరు సపోర్ట్ చేస్తే అరే కామోష్ ఉండు అనే ఒక మాట నన్ను వస్తుంది. వీళ్ళు ఇంత హౌస్ మేట్సా, ఫ్రెండ్సా? తనుజ రీతు నా ఫ్రెండ్, రీతు ఫ్రెండ్. ఏం ఫ్రెండ్ రా బాబు, ఎంత చిరాకు పడుతుంది నాకు తనుజని చూసి. ఛీ అనిపించింది రియల్ చెప్తున్నా. ఏమని అనుకోండి. అయితే మాధురి గారు అంత మాట్లాడుతున్న మాధురి గారు అనకండి అని అనొచ్చు కదా. దివ్యన నయం మాధురి గారు కామోష్ ఉండండి, మాధురి గారు కామోష్ ఉండండి అంటుంది కానీ అస్సలు వింటలేదు. వామో దివ్య మాధురి గారు ఇద్దరు తనుజ బద్ధశత్రువులు అనుకోండి. ఎందుకంటే తనుజ టాప్లో ఉందని తెలిసి ఇంకా తనుజతోనే ఉంటుండ్రు వీళ్ళు, అది మనకు తెలిసిందే. మీకేమనిపించింది? రియల్ టూ వరస్ట్ మాధురి గారు, టూ బ్యాడ్ 100% బ్యాడ్. మీకేమనిపించిందో కూడా ప్లీజ్ కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే లైక్ చేయండి. బాయ్.